ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలిగిన గాక. మనందరం కూడా ప్రతి వారము మందిరానికి వెళ్తాము. మనం చూసినప్పుడు మనం వెళ్ళే మందిరం కాకపోయినా చాలా సుందరమైన పెద్ద పెద్ద మందిరాల్ని మనం చూస్తాము. అదేవిధంగా మన దేశంలో కాకుండా మనం ఒకవేళ యూరోపియన్ కంట్రీస్కి కానీ వెస్టర్న్ కంట్రీస్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ ఉండటం మనం చూస్తాము. అవి చూడటానికి ఎంతో సుందరంగా, ఎంతో విశాలంగా, పెద్ద పెద్ద భవనాలతో ఉండటాన్ని మనం చూస్తాము. మనం చూసినప్పుడు వాక్యంలో మొదటగా ప్రత్యక్ష గుడారాన్ని చూస్తాము. ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యెరూషలేముకి వచ్చేసిన తర్వాత, అనగా ఇశ్రాయేల్ దేశంకి వచ్చేసిన తర్వాత సొలొమోను ఆ మందిరాన్ని కట్టడం చూస్తాము. సొలొమోను మందిరాన్ని బబులోను దేశస్థులు దాన్ని పడగొట్టి అందులో ఉన్న బంగారం అంతా బబులోను దేశం తీసుకుపోతారు. ఆ తర్వాత హేరోద్ మహారాజు దాన్ని మళ్ళీ కడతాడనమాట. యేసుక్రీస్తు సమయంలో ఉన్న మందిరము హేరోదు కట్టిన మందిరము. అదేవిధంగా మనం చూసినప్పుడు యూదులకి మందిరము యెరూషలేములో దేవాలయం ఉన్నా సరే వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే సమాజ మందిరాల్లో కూడుకునేవారు. మనం చూసినప్పుడు ఎక్కడ రోమా దేశం వెళ్ళినా లేకపోతే ఏ దేశం పౌలు గారు మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సమాజ మందిరాలు, యూదులు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. ఇశ్రాయేల్ దేశంలో కూడా అదేవిధంగా వేరే దేశాల్లో యూదులు చెదిరిపోయినప్పుడు వారు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. నిన్న కేరళ వెళ్ళినప్పుడు అక్కడ కూడా సమాజ మందిరం, యూదులు ఉన్నారు, అక్కడ సమాజ మందిరం ఉందన్నప్పుడు నేను చూద్దాం అనుకున్నాను. అది నాకు కుదరలేదు. కానీ మన దేశంలో కూడా యూదులకి సమాజ మందిరాలు ఉన్నాయన్నమాట. మన క్రైస్తవ్యము వాక్యానుసారంగా యోధా మతం నుంచి వచ్చింది కాబట్టి మనకి చూసినప్పుడు మందిరం అనే ట్రెండ్ యూదుల్లో లేదు. సమాజంగా వారు కూడుకునేవారు. కానీ అది తర్వాత ప్రతి సమాజ మందిరం కూడా దేవాలయంగా మార్చబడటము, అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు కట్టడము అదంతా కూడా తర్వాత వచ్చింది. కానీ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు దేవాలయానికి చాలా ప్రాధాన్యత ఉండటం మనం చూస్తాము. మొదటి నుంచి కూడా దేవుని నివాస స్థలంగా ప్రత్యక్ష గుడారం కానివ్వండి, లేకపోతే మందిరము యెరూషలేములో ఉన్న దేవాలయం కానివ్వండి, అది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నదిగా మనం చూస్తాము. ఎందుకంటే మందసము, నిబంధన మందసము అందులో ఉండటం వల్ల దేవుడు అక్కడ తన మహిమతో దిగి రావటం వల్ల ఆ మందిరానికి ఎంతో ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తామన్నమాట. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే యెరూషలేములో మందిరం లేదండి. అదేవిధంగా యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా దేవుని మందసంతో కూడిన మందిరం లేదు. కానీ మనము మన మందిరాల్ని, మన చర్చెస్ని మనం దేవాలయాలుగా మనము చూస్తున్నాము. కానీ దేవుని వాక్యము దేవాలయాల గురించి ఏం చెప్తుంది, అసలు దేవుని మందిరం అంటే ఏంటనేది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ప్రత్యక్ష గుడారం నుంచి మనం చూద్దాము. ప్రత్యక్ష గుడారం గురించి మనం చూసినప్పుడు నిర్గమకాండము 40 అధ్యాయము 33వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగు మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే ప్రత్యక్ష గుడారపు పనిని సంపూర్తి చేశాను. మనం చూస్తాం కదా, బెసలేలు ప్రతి విధమైన నిపుణత కలిగిన పనిని చేసినప్పుడు దేవుడు కొండ మీద తనకు చూపించిన నమూనా చొప్పున మోషే ఈ పనిని పూర్తి చేయటం మనం చూస్తాము. పూర్తిగా మోషే ఆ పని అంతటిని సంపూర్తి చేశాను. అది సంపూర్తి చేసినప్పుడు యెహోవా మహిమ వచ్చి ఆ మందిరమును నింపెను. అప్పుడు అంటండి, ఆ మహిమతో, ఆ తేజస్సుతో ప్రత్యక్ష గుడారం నింపబడటం వల్ల మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకుండెను. యెహోవా మహిమతో, యెహోవా తేజస్సుతో ఆ ప్రత్యక్ష గుడారం నిండటం వల్ల మోషే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయాడంటే. మనం ఇదే నిర్గమకాండము 20 అధ్యాయంలో మనం చూస్తాము. దేవుడు మోషేతో మాట్లాడటం వల్ల ధూమము, ఉరుములు కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారన్నమాట. ఇశ్రాయేలీలు అది చూసి దేవుడు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతారు. కానీ అలాంటి దేవునితో మోషే ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడటం మనం చూస్తాము. అదేవిధంగా దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎవరైనా ఒక ప్రవక్త
దర్శనం చూస్తాడు, కళను చూస్తాడు, లేకపోతే సూచనను చూస్తాడు. కానీ మోషే అలాంటి వాడు కాదు. యెహోవా ముఖమున అతని తేరి చూచును, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతానని మోషే గురించి సాక్ష్యం ఇస్తారు.